గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నియోజకవర్గ ఇన్ఛార్జీలపై కొనసాగుతున్న కసరత్తు. క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు. జగన్ చెప్పింది 100% నిజం. స్టార్ క్యాంపెయినర్ వ్యాఖ్యలపై సోమిరెడ్డి కౌంటర్. సినిమా వసూళ్ల గురించి మాట్లాడేవాళ్లు కూడా మంత్రులేనా? వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయన్న నటుడు పృథ్వీ. వంద రోజుల్లో అన్ని హామీలను అమలు చేస్తా. జగదీష్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమన్న మంత్రి కోమటిరెడ్డి. లకు భయపడేదే లేదు. ఎట్టి పరిస్థితుల్లో యాత్రను కొనసాగిస్తామన్న రాహుల్. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 1000 పాయింట్లు, నిఫ్టీ 325 పాయింట్లు. వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుల ప్రక్రియ కొనసాగుతోంది. సీఎంఓ నుంచి పలువురు నేతలకు పిలుపొందడంతో ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు. సీఎం క్యాంప్ ఆఫీస్కు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేరుకున్నారు. నియోజకవర్గం ఇన్ఛార్జి నియామకంపై అధిష్టానంతో చర్చిస్తున్నారు. మరోవైపు ఇన్ఛార్జీల మార్పుల నేపథ్యంలో తమకు టికెట్ దక్కుతుందా లేదా అనే సందేహం నెలకొంది. పలువురు నేతలు టికెట్ కోసం చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుల ప్రక్రియ కొనసాగుతోంది. సీఎంఓ నుంచి పలువురు నేతలకు పిలుపొందడంతో ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు. సీఎం క్యాంప్ ఆఫీస్కు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేరుకున్నారు. నియోజకవర్గం ఇన్ఛార్జి నియామకంపై అధిష్టానంతో చర్చిస్తున్నారు. మరోవైపు ఇన్ఛార్జీల మార్పుల నేపథ్యంలో తమకు టికెట్ దక్కుతుందా లేదా అనే సందేహం నెలకొంది. పలువురు నేతలు టికెట్ కోసం చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు రమేష్. మురళి, సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఉరవకొండ పర్యటనలో ఉన్నారు. ఆయన మరి కాసేపట్లో క్యాంపు కార్యాలయానికి రానున్నారు. అయితే వైసీపీకి సంబంధించి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించిన కసరత్తు కొనసాగుతూ ఉంది. పార్టీ ముఖ్య నేతలతో పలువురు ఎమ్మెల్యేలు ఈరోజు సమావేశమయ్యారు. ఈరోజు ఉదయం ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, వీరితో పాటు బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, అదేవిధంగా కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కూడా క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ప్రధానంగా 5వ జాబితాకు సంబంధించి వైసీపీ కసరత్తు చేస్తూ ఉంది. ఇప్పటికే 4 జాబితాలు ప్రకటించింది. ఈ 4 జాబితాల్లో కూడా 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేశారు. అదేవిధంగా 10 పార్లమెంటు స్థానాల్లో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఇక 5వ జాబితాలో కూడా ప్రధానంగా ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఎంపీ స్థానాలపైన సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉంది. దాదాపు 10 వరకు
అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే గతంలో ఏదైతే కొన్ని నియోజకవర్గాలకు కొత్తగా ఇన్ఛార్జీలను నియమించారో వారి స్థానంలో మళ్ళీ తిరిగి పాత వారిని నియమించడమా లేదంటే వేరే వారిని నియమించడం అనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించినప్పటికీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్ నేతలు సహకరిస్తున్న పరిస్థితి కూడా లేదు. దీంతో ఆ నియోజకవర్గాల్లో కొత్తగా ఎవరైతే ఇన్ఛార్జిగా నియమించబడ్డారో వారికి కొన్ని ఇబ్బందులు కూడా వస్తూ ఉన్నాయి. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో మళ్ళీ తిరిగి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్లయితే పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఎంపీ స్థానాలపైనే సీఎం జగన్మోహన్ రెడ్డి 5వ జాబితాలో ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 25 ఎంపీ స్థానాల్లో ఇప్పటివరకు 10 ఎంపీ స్థానాలకు సంబంధించి ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. మరో 15 స్థానాలకు సంబంధించి కసరత్తు అయితే జరుగుతుంది. ఇందులో 3 సిట్టింగ్ స్థానాలను కొనసాగించే అవకాశం ఉన్నట్టు ప్రధానంగా తెలుస్తుంది. కడపతో పాటు రాజంపేట, అదేవిధంగా బాపట్ల పార్లమెంటు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నందిగం సురేష్ని కూడా కొనసాగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మిగిలినటువంటి పార్లమెంటు స్థానాలకు సంబంధించి అయితే ప్రధానంగా సీఎం జగన్ దృష్టి పెట్టారు. అందులో ఉత్తరాంధ్రకి సంబంధించి విజయనగరం పార్లమెంటుకు చిన్నసీను పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన విజయనగరం జడ్పీ చైర్మన్గా కూడా ఉన్నారు. అదేవిధంగా అనకాపల్లి పార్లమెంటు స్థానానికి సంబంధించి కూడా ఇంకా అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కేవలం ఏలూరు పార్లమెంటు ఇన్ఛార్జిని మాత్రమే నియమించడం జరిగింది. కాకినాడతో పాటు రాజమండ్రి, అదేవిధంగా అమలాపురం పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనిపైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ ముఖ్య నేతలు దృష్టి సారించారు. ఇక కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి చూస్తే కృష్ణా జిల్లాకు సంబంధించి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి పైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అక్కడ నుంచి బీసీ అభ్యర్థిగా పార్థసారథిని బరిలో దింపేందుకు గతంలో ప్రయత్నం చేసినప్పటికీ పార్థసారథి పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. అదేవిధంగా గుంటూరు పార్లమెంటు స్థానానికి సంబంధించి కూడా అభ్యర్థిని వెతికే పనిలో వైసీపీ ఉంది. ఇక నరసరావుపేటకు సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అక్కడ మరో బీసీ అభ్యర్థిని ఎన్నికల బరిలో దింపాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది పేర్లను కూడా పరిశీలించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఒంగోలు పార్లమెంటుకి సంబంధించి కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదని ఇప్పటికే సీఎం జగన్ భావిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి కొత్త అభ్యర్థిని రంగంలో దించడానికి బాధ్యతలను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పగించారు. ఇటు బాలినేని ఒంగోలు ఎంపీ స్థానంతో పాటు ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి కందుకూరు, అదేవిధంగా గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థుల మార్పులు చేర్పులపైన కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తూ ఉంది. ఇక రాయలసీమ జిల్లాలో ఇప్పటికే అటు తిరుపతి, చిత్తూరుకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేశారు. అదేవిధంగా కర్నూలు పార్లమెంటుకు సంబంధించి ఇన్ఛార్జిని కూడా ఖరారు చేయడం జరిగింది. నంద్యాల పార్లమెంటుకు సంబంధించి అభ్యర్థిని ఖరారు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఆ స్థానం పైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలు దృష్టి పెట్టే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొంతమంది పేర్లను కూడా పరిశీలించడం జరిగింది. ఇక 5వ జాబితా రేపు లేదంటే ఎల్లుండి వచ్చే అవకాశం ఉంది. 5వ జాబితాలో ప్రధానంగా ఎంపీ స్థానాలపైనే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. దీంతోపాటు కొన్ని ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి కూడా చర్చ జరుగుతూ ఉంది. కర్నూలు జిల్లాకు సంబంధించి 2 స్థానాలు, అదేవిధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒక 2 అసెంబ్లీ స్థానాలపైన ఇప్పటికే పార్టీ నేతలు దృష్టి సారించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చే టికెట్ ఇచ్చే ఆలోచన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ ముఖ్య నేతలు కానీ చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూస్తే మాత్రం ఈ 5వ జాబితానే తుది జాబితాగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 5వ జాబితా తర్వాత పూర్తిగా అభ్యర్థులకు సంబంధించి ఒక ప్రకటన కూడా చేసే ఆలోచన సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఎందుకంటే త్వరలో ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఈలోపే అభ్యర్థులను ఖరారు చేయడం, అదేవిధంగా మేనిఫెస్టోని కూడా విడుదల చేసి ఆ మేనిఫెస్టోని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ నెలాఖరులోపు ఇవన్నీ పూర్తి చేసే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేయడం, అదేవిధంగా 25 ఎంపీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఫైనల్ చేయడం, ఆ తర్వాత మేనిఫెస్టోను విడుదల చేయడం. మేనిఫెస్టో విడుదల చేసి పార్టీ నేతలతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా విస్తృతంగా ఎన్నికల ప్రచారంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి 5వ జాబితాపైనే ప్రధానంగా పార్టీ ముఖ్య నేతలు కానీ సీఎం జగన్ గారి దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. మురళి, చాలామంది వరకు కూడా ఇతర పార్టీల్లోకి వెళ్ళేటువంటి ఆలోచన లేదు, కానీ ఆయా నియోజకవర్గాల్లో మీరు ఏదైతే టికెట్ నిరాకరించారో ఆ నియోజకవర్గంలో రెబల్గా పోటీ చేసి మా సత్తా ఏంటో చూపిస్తామని అధిష్టానానికి కొంతమంది చెప్పినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. వారి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? మళ్ళీ తిరిగి గతంలో ప్రకటించినటువంటి వాటిల్లో కాంప్రమైజ్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయనేటువంటి మాట వినిపిస్తోంది. దీన్ని ఎలా చూడాలి రమేష్?
అంటే ప్రధానంగా మొత్తం 58 అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అయితే అందులో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా కొత్త వారికి అవకాశం ఇచ్చారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాత్రం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తామే ఎన్నికల బరిలోకి దిగుతామని చెప్తూ ఉన్నారు. దానికోసం తమ వంతు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. హైకమాండ్పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కొంతమంది అభ్యర్థులను అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నవారు కావచ్చు, మంత్రులుగా ఉన్నవారు కావచ్చు, వారందరినీ కూడా పార్లమెంటు ఇన్ఛార్జీలుగా నియమించారు. అయితే ఆ పార్లమెంటు ఇన్ఛార్జీలుగా నియమించబడిన మంత్రులు ఇప్పుడు గుమ్మనూరు జయరాం కావచ్చు, అదేవిధంగా నారాయణ స్వామి లాంటి వాళ్ళు ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. మళ్ళీ ఎమ్మెల్యేలుగానే పోటీ చేస్తామని పదే పదే వైసీపీ హైకమాండ్ దృష్టికి తీసుకొస్తున్నారు. మళ్ళీ ఎన్నికలకి ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి అభ్యర్థులను ఫైనల్ లిస్ట్ వచ్చే ముందే మరోసారి మార్పులు చేర్పులకు సంబంధించి అధిష్టానంతో చర్చించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఫైనల్గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఒక స్పష్టత త్వరలో వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను అదేవిధంగా అభ్యర్థులను నియమించినప్పటికీ కూడా స్థానిక నాయకత్వం సహకరించడం లేదు. ప్రధానంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రిని అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు. ఆయనకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లాది విష్ణు సహకరించడం లేదు. అదే సందర్భంలో వెల్లంపల్లి సిట్టింగ్ స్థానంలో కూడా ఆసిఫ్ అనే అభ్యర్థికి అవకాశం ఇచ్చినప్పటికీ అక్కడ పార్టీలో పెద్దగా బలపడుతున్నటువంటి పరిస్థితి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు అటు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి చూస్తే కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం ఇన్ఛార్జిగా నియమించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దొరబాబు పిఠాపురంలో మళ్ళీ తనకే సీటు కావాలంటూ వైసీపీ అధిష్టానాన్ని కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ప్రతిపాడు నియోజకవర్గంలో కూడా మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావుకి టికెట్ ఇచ్చారు. కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పర్వత ప్రసాద్ తనకే ఖచ్చితంగా టికెట్ వస్తుందనే ధీమాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇటు కర్నూలుకు సంబంధించి చూస్తే కూడా కర్నూలులో మంత్రి జయరామ్ని కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించారు. కానీ ఆయన ఆలూరు ఎమ్మెల్యే సీటు కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే విషయం పైన వైసీపీపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. సో ఈ మార్పులు చేర్పులకు సంబంధించి ఒకవైపు కసరత్తు జరుగుతూ ఉండగానే మరోవైపు టికెట్ రాని వాళ్ళు కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గాలు మారిన వాళ్ళు వైసీపీ అధిష్టానం పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనేది త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే 5వ జాబితాను విడుదల చేయడం మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసే ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. ఉరవకొండ పర్యటనలో సీఎం జగన్ షర్మిలపై పరోక్ష విమర్శలు చేశారు. ఆమె చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్గా మారారని విమర్శించారు.
ఏపీలో చంద్రబాబుకు చాలామంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారన్నారు. వారిలో బీజేపీలో కొంతమంది ఉన్నారని, పక్క రాష్ట్రంలో ఉండే దత్తపుత్రుడు కూడా చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్ అని, రాష్ట్రాన్ని చీల్చిన కాంగ్రెస్ పార్టీలోనూ కొత్తగా కొందరు స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు కోసం పనిచేశారని ఆరోపించారు. దీనిపై తాజాగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. నేడు జగన్ చెప్పింది 100కు 100% కరెక్టే అని అన్నారు. జగన్కు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు అని అన్నారు. జగన్ను నమ్మి మోసపోయిన ప్రతి నిరుద్యోగి ఒక స్టార్ క్యాంపెయినర్ అని, దగాపడ్డ ప్రతి రైతు ఒక స్టార్ క్యాంపెయినర్ అని అన్నారు. ప్రభుత్వ బాధుడితో బలైన ప్రతి పేదవాడు ఒక స్టార్ క్యాంపెయినర్ అని, అణచివేతకు గురైన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డ కూడా వైసీపీని కూల్చే స్టార్ క్యాంపెయినర్ అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈరోజు ఉరవకొండ సభలో జగన్మోహన్ రెడ్డి 100% నిజమే చెప్పాడు. ఇప్పుడు జరగబోయే శాసనసభ ఎన్నికల్లో ప్రజలందరూ స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పారు. 100% కరెక్ట్. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే జరగబోయే యుద్ధంలో ప్రతి సగటు మానవుడు స్టార్ క్యాంపెయినరే. జగన్ను నమ్మి మోసపోయిన ప్రతి నిరుద్యోగి స్టార్ క్యాంపెయినరే. ప్రభుత్వం బాధుల్లో బలైన ప్రతి సగటు మానవుడు స్టార్ క్యాంపెయినర్లే. అణచివేతకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేదవాళ్ళందరూ స్టార్ క్యాంపెయినర్లే. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు ప్రతి సగటు మానవుడు స్టార్ క్యాంపెయినర్. ఈరోజు ఉరవకొండ సభలో జగన్మోహన్ రెడ్డి 100% నిజమే చెప్పాడు. వైసీపీ ప్రభుత్వంపై సినీ నటుడు జనసేన నేత పృథ్వీ ఒంగోలులో విరుచుకుపడ్డారు. షర్మిల ఇప్పుడు జగనన్న వదిలిన బాణం కాదని కాంగ్రెస్ బాణం అన్నారు. ఏపీ పీసీసీ చీఫ్గా ఉన్న ఆ బాణంతో వైసీపీకి ఏం జరుగుతుందో చూడాలన్నారు. టీడీపీ జనసేన జెండాల కలయిక అద్భుతమని పృథ్వీ అభివర్ణించారు. ఇది మార్పుకు సూచకమన్నారు. 175కు 175 సీట్లు గెలుస్తామన్న వైసీపీ నేతలకు భయం ఎందుకని పృథ్వీ ప్రశ్నించారు. ప్రచారానికి తనను వాడుకొని వదిలేసిన వైసీపీ సంగతి చూస్తానని పృథ్వీ హెచ్చరించారు. పాత రోజులేవి, ఇప్పుడు ఏమో బాణాలు కదా. ఆమె కాంగ్రెస్ పార్టీ బాణం, జగనన్న బాణాలు ఇంకో బాణాలు కదా. ఆమె షర్మిల గారు ఇండివిజువల్గా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు. ఆమె అక్కడ ఆ బాణాలు వాళ్ళవి. ఆ బాణాల వల్ల వాళ్ళకే ఎఫెక్ట్ అవుద్దో ఏమవుద్దో మనకు తెలియదు. కానీ కూటమి మటుకు 2 జెండాల కలయిక ఒక స్థిరత్వానికి, ఒక ప్రజా సంక్షేమానికి, ఒక అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలకి 2 జెండాల కలయిక అద్భుతం. ఇప్పుడు ఒకటే మార్పు ఉంది. ఇప్పుడు పృథ్వీరాజు ఇక్కడ ఒంగోలు నుంచి గెలిచాడు. పృథ్వీరాజుని తీసుకెళ్ళి ఎక్కడో పాడేస్తే ఎవడేస్తాడు ఓటు? ఇప్పుడు అవకతవకలు ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి అన్సెక్యూరిటీ ఉన్నప్పుడు 175 మేము గెలుస్తూ ఉన్నప్పుడు మీకు ఎందుకు భయం? వాళ్ళే గెలవాలిగా. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు, పీకే రిపోర్టు, ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్టు, లగడపాటి రిపోర్ట్ నమ్ముతారు కానీ పృథ్వీరాజ్ రిపోర్ట్ నమ్మరా? జరిగేది ఉంది. అది 2024 వచ్చేసింది. వర్డిక్ట్ అద్భుతంగా ఉంటుంది, తీర్పు అమోఘంగా ఉంటుంది. మొత్తం ప్రజలంతా కూటమి వైపే ఉన్నారు. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బీసీ సంక్షేమ శాఖపై బడ్జెట్ సన్నాహక సమీక్షా సమావేశం నిర్వహించారు. గతంలో బీసీ సంక్షేమానికి కేటాయించిన నిధులు ప్రస్తుతం బడ్జెట్లో కేటాయించాల్సిన అంశాలపై చర్చించారు. బీసీ గురుకులాల సొంత భవనాలకు ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం సంవత్సరానికి 300 మందికి ఓవర్సీస్ స్కాలర్షిప్ మంజూరు చేస్తూ ఉండగా వాటిని మరింత మందికి పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు. బీసీ హాస్టళ్లను మరింత అభివృద్ధి చేయాలని, తెలంగాణ బీసీ కులగణన చేయిస్తామని హామీ ఇవ్వడంతో దానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. బీసీ డిక్లరేషన్పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉండదని, దానికి అనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఇటీవల నాయుడుపేటలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలను ఖండించారు. నాయుడుపేట టీడీపీ పట్టణ అధ్యక్షులు కందల కృష్ణారెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సూళ్లూరుపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులే లేరనడాన్ని తప్పుపట్టారు. కందల కృష్ణారెడ్డి, ముందు మీ పార్టీ సంగతి, మీ సంగతి చూసుకోండి అని ఆయన హితవు పలికారు. గతంలో మీరు ఎన్ని ఓట్లతో గెలిచారు, రేపు రాబోయే ఎన్నికల్లో ఎన్ని ఓట్లతో నారాయణ మీద ఓడిపోతున్నారు చెప్పమంటారా అని ఆయన ప్రశ్నించారు.
ఓట్లతో గెలిచారు, రేపు ఎంతతో ఓడిపోతున్నారో చూసుకోండి. నారాయణ గారి చేతిలో 50,000తో ఓడిపోతున్న అనిల్ గారు మీరు వచ్చి ఇక్కడ సూళ్ళూరుపేట మాట్లాడాలా? అవసరం లేదండి. సూళ్ళూరుపేటలో ఏమాయమీలు ఉన్నారు, పోటీ చేసేదానికి 20 మంది అభ్యర్థులు ఉన్నారు. ఆయన లేరని మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. మీ సంగతి చూసుకోండి. మీకు ఎవరు లేకనే ఉన్న ఒక్కనే అనౌన్స్ చేసుకుని వెళ్ళిపోయారు. మీకు ఎవరున్నారో చెప్పండి, మీ పోటీ ఎవరున్నారో చెప్పండి. పోటీ లేక ఉన్నవాడికి ఇచ్చేసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ పోటీ ఉందండి. మా నాయకుడు, మా అధినాయకుడు ఎవరికైతే టికెట్ ఇస్తారో వాళ్ళని గెలిపించుకునేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా 40 చదువునంగా ఆధ్వర్యంలో పనిచేస్తాం. 42 రోజుల పాటు నిరసన దీక్షలు కొనసాగించిన అంగన్వాడీల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించడంతో సమ్మెను విరమించారు. 42 రోజుల పాటు అకుంఠిత దీక్షతో సమ్మె చేసినందుకు ఒకరినొకరు అభినందించుకున్నారు. డిమాండ్లు పరిష్కారం కావడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వామపక్ష నాయకులు అంగన్వాడీల స్ఫూర్తిని ప్రశంసించారు. సమ్మె విజయవంతం కావడంతో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీలు విజయోత్సవం చేసుకున్నారు. లిఖితపూర్వకంగా తమ డిమాండ్లు ప్రభుత్వం ఇచ్చిన రోజున మరింత ఆనందాన్ని వ్యక్తం చేస్తామని అంగన్వాడీలు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో 42 రోజుల నుంచి అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న ఒక ఉద్యమం ఏదైతే ఉందో వాళ్ళకి కనీతమైన వేతనం పెంచాలి అంటూ కూడా అంగన్వాడీ వర్కర్స్ 42 రోజుల నుంచి చేస్తున్న ఈ ఉద్యమం అనేది వాళ్ళకి సక్సెస్ అయింది అనుకోవచ్చు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే దిగొచ్చింది, వీళ్ళకి ఎటువంటి పరంగానైనా న్యాయం చేస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో విశాఖపట్నం గాంధీ విగ్రహం ఎదురుగా కూడా అంగన్వాడీ వర్కర్స్ అయితే పూర్తిగా అందరితో కూడా జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. అయితే మొత్తానికి ఏదైనా సరే వాళ్ళకి కొద్ది రోజులు, ఒక 2-3 రోజుల్లోనే వాళ్ళకి కావాల్సిన డిమాండ్స్ అనేది నెరవేరుస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తెలపడంతో కూడా వీళ్ళైతే పూర్తిగా ఉత్సాహంతో కూడా ఇక్కడ గాంధీ విగ్రహం దగ్గర అయితే జగన్మోహన్ రెడ్డికి అయితే డ్యాన్సులు వేస్తూ కూడా జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మొత్తానికి చూస్తున్నాం ఇక్కడ మొత్తం అంగన్వాడీ వర్కర్స్ మొత్తం కూడా వాళ్ళకి సంతోషం అనేది చాలా. జగన్మోహన్ రెడ్డి ఏదైతే వాళ్ళ డిమాండ్స్ నెరవేరుస్తారనే నేపథ్యంలో కూడా పూర్తిగా డ్యాన్సులతో పాటు వైసీపీ ప్రభుత్వానికి అయితే ధన్యవాదాలు తెలుపుతున్నారు. మొత్తానికి ఏదైనా సరే ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు అంగన్వాడీ వర్కర్స్ కూడా ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు ఇంత సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా మీ యొక్క డిమాండ్స్కి అయితే దిగి వచ్చింది, దీన్ని ఎట్లా చూడమంటారు? అసలు మాకైతే అంగన్వాడీలు 42 రోజుల నుంచి చాలా కన్నీటి బాధతో రోడ్ల మీద ఇంట్లో పిల్లల్ని, భర్తల్ని, కుటుంబ సభ్యులు అందరినీ వదిలేసి 42 రోజులు ఈ టెంట్లో రోడ్డు మీద పడి ఉన్నాం. కనీసం పండగ లేదు, పాపం లేదు. పండగ పూట కూడా క్రిస్మస్ లేదు, జనవరి 1 లేదు, సంక్రాంతి లేదు. పండగ పూట కూడా పస్తులతో ఈ రోడ్డు మీద పడి ఉన్నాం 42 రోజుల నుంచి. అయితే మన జగనన్నకి అయితే మాత్రం మా అంగన్వాడీల సమస్య జగనన్న వరకు వెళ్ళలేదు అనుకుంటున్నాం. మన సీఎం గారి వరకు ఎల్లుంటే మాకు అసలు 2 రోజులు కూర్చోబెట్టరేమో అనుకున్నాం మేము. కానీ నిన్నైతే అంటే 2 రోజుల్లో మా సమస్య పరిష్కరిస్తారు అనుకున్నాం. అతని వరకు ఎల్లుంటే మేము అనుకోవడం ఏంటంటే అంగన్వాడీలు జగన్ గారి వరకు వెళ్ళలేదు న్యూస్ అనుకుంటున్నాము. మా అంగన్వాడీలు బాధ. ఈ పక్కన ఉండే మంత్రులు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణ మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళు నాటకాలు ఆడేశారు. సీఎం గారి వరకు మా దృష్టిని వెళ్ళనివ్వలేదు. అయితే నిన్న మేము జగనన్నకి చెబుతామని చెప్పి విజయవాడ కార్యక్రమానికి వెళ్ళాము. అప్పుడు జగన్ గారి దగ్గర జగనన్నకి అప్పుడు మా న్యూస్ వెళ్ళి మాకు చాలా సంతోషకరమైన న్యూస్ చెప్పారు. కానీ ఈ సంతోషకరమైన మా హామీలన్నీ నెరవేర్చారు. మాకు సంతోషంగా ఉంది. చాలా ధన్యవాదములు, మీకు చాలా కృతజ్ఞతలు సీఎం గారు అంగన్వాడీల తరపు నుంచి. కానీ మాకు ఇంకొక హామీ అన్నది ఉన్నది. మాకేంటంటే జీతము 2 రోజుల్లో మీరు లిఖితపూర్వకంగా హామీ పత్రం ఇస్తామన్నారు. అది కానీ ఇచ్చుంటే మీరు అది కూడా మాకు ఇచ్చేస్తే 2 రోజుల్లో మేము ఇంకా ఈ పండగలన్నీ అన్ని కులాలు మతాలు అందరం కూడా కలిసి చాలా ఆనందంగా ఇంకా పండుగ చేసుకుంటాం. ఈ రోజే చాలా సంతోషంగా మేము ఉన్నాము. మాకైతే నమ్మకం ఉంది మా జగన్ అన్న ఈ 2 రోజుల్లో కూడా లిఖితపూర్వకంగా మాకు హామీ పత్రం కూడా ఇస్తారని. ఆ హామీ పత్రం కూడా ఇస్తే 2 రోజుల్లో మేము ఇంకా ఆయనకి భారీ మెజారిటీతో ఆయన సీట్లో మేము కూర్చోబెడతాం. ఇది చెప్పటమ్మా, 42 రోజుల నుంచి మీరు చేస్తున్న ఈ యొక్క ఉద్యమం అనేది ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈరోజు మీ యొక్క సమస్య తీర్చుతాడంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి రాబోయే 24 ఎన్నికల్లో మీరు ఎట్లా సపోర్ట్ అవ్వబోతున్నారు? మేము మొదటి నుంచి గత ప్రభుత్వం పాదయాత్రలోనే మేము జగనన్నకు నిలబెట్టుకుందాము ఒక సీఎం గానీ మేము మా వంతు కృషి చేసాము. కానీ ఈ చివరి వరకు వచ్చేసరికి మా మీద కక్ష సాధింపుతోటి 42 రోజుల నుంచి జనవరి 1 కానీ, క్రిస్మస్ కానీ, సంక్రాంతి కానీ, భోగి పండుగ కానీ అన్ని రోడ్ల మీద కుటుంబానికి, పిల్లలకి అన్నీ కోల్పోయాము ఈ సంవత్సరం.
అదే జగనన్న దృష్టికి మేము వెళ్ళలేదు, మంత్రుల మధ్యలో ఈ సమస్య ఆగిపోయింది, ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదు అని ఈ రోజుకైతే మాకు నిర్ధారణ అయింది. నిన్న మేము 1 కోటి సంతకాల సేకరణతో విజయవాడ జగనన్న ఉన్న దగ్గరికి వెళ్దాము అని మేము పయనమైనప్పుడు విజయవాడలో ఎక్కడ చూసినా అంగన్వాడీలే ఉండి జగనన్న మనసు చెల్లించిపోయి మాకు చర్చలకు పిలవడం అంటూ జరిగిందండి. పిలిచిన తర్వాత మా సమస్యలన్నీ విని మంత్రులకి సూచనలు ఇచ్చి విని మా సమస్యలు పరిష్కరించే దిశగా జీవోలు అయితే పాస్ చేశారు కొన్ని. మొత్తానికి ఏదైనా సరే అంగన్వాడీ వర్కర్స్ అయితే విశాఖపట్నం గాంధీ విగ్రహం ఎదురుగా కూడా చాలా సందడితో కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అయితే చాలా సంతోషంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. కెమెరామ్యాన్ శివతో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.